Hi Kudos, welcome to my channel Talks with Shravi. చాలా చిన్న వ్లాగ్ ఇది అన్నిట్లోకి గల్లా ఎందుకంటే నేను అంత ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అట్లా ఒక వీకెండ్ అలా మంచిగా ఎటన్నా వెళ్ళిపోవాలనిపించింది. అంటే ఈ మధ్య బాగా అలాంటి ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. అటన్నా డిసప్పియర్ అయిపోవాలి అట్లాంటి అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. సో సరే ఎటన్నా వెళ్దాం అనుకోని సరే ఈ పడితే వెళ్తే మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కదాన్ని ఏం వెళ్తా అని చెప్పి ఫ్రెండ్స్ అలా అడగాలి. అంటే అన్నీ వేరే వాళ్ళతో లింకప్ చేసుకోవాలి ఏవన్నా సరే. ఇఫ్ ఐ వాంట్ టు గో సమ్‌వేర్ ఎల్స్ టు ఎ న్యూ ప్లేస్. సో తెలిసిన ప్లేస్ అయితే బెస్ట్ పెద్ద ప్లానింగే అని చెప్పి వైజాగ్ ఆల్రెడీ నేను నా ఎంఎస్‌సి అక్కడే చేశాను. నా ఎడ్యుకేషన్ అక్కడ అయింది. ఒక 1, 2 ఇయర్స్. సో ఇంకా సరేలే బీచ్ కూడా చూసినట్టుంటది. చాలా రోజులు అయిపోయిందని చెప్పి అట్లా వెళ్ళేసొచ్చా. ఇట్ వాస్ వెరీ రాండమ్. వెళ్దామని నేను అసలు అనుకోలేదు. వెళ్తా అని కూడా నాకు తెలీదు. అవునా నిజమా? అండ్ సో అప్పటికప్పుడు అన్ని ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు అన్ని బుక్ చేసుకొని ఆ నైట్ అట్లా వెళ్ళిపోయా. ఒక వీకెండ్ అలా సండే ఉందాం ప్రశాంతంగా, సాటర్డే సండే ఉందాము అని చెప్పి. సో అంతా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు పెట్టే క్లిప్స్ కూడా జస్ట్ అలా ఏవో నాకు నచ్చి తీసుకున్నా. జస్ట్ దట్స్ ఆల్. వ్లాగ్ లో చేద్దామని అసలు అనుకోలే. అందుకని చెప్పి నేను ఎక్కువ క్లిప్స్ ఉండవు, చిన్ని క్లిప్స్ చేసా. సో మీరందరూ చూడండి. అండ్ ఆల్సో ఇది కొనుక్కున్నా గైస్, కొత్త మైక్ చెక్ చేస్తున్నాను ఇవాళ ఈ వీడియోకి. भाई माइक का चेस्ट है माइक अच्छा है हलवा 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 1 2 3 సో మీరు నా వాయిస్ ఆ ముందు ఇవన్నీ చూసి ఈ అమ్మాయి గొంతు ఏంటి ఇలా అంతా అనుకోవద్దు. నా గొంతు అంటే చాలా బాగుంటది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అది టెస్ట్ అండ్ ట్రై ఈసారికి. సో నా ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది ఇప్పుడు దాకా బ్లింక్ అవుతూ పోతుంది అనమాట. తెలియలేదు ఎంతసేపు వస్తే ఎంతవరకు ఎంతకీ తేలదా ఏమిటి యమ బాధ. ఎంతవరకు పని చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎట్లా చేయాలో ఛార్జింగ్ అవంతా ఫిగర్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్స్ లో తర్వాత యూస్ అవుతుంది, చూద్దాం. ఈ వీడియో అంతా కొంచెం క్లిప్స్ బిట్స్ గా వచ్చింది. ఎందుకంటే నేను టెరెస్ మీదకి వచ్చా. ఎయిర్ కానీ మైక్ కానీ ఏది కోఆపరేట్ చేయట్లేదు. ఏడోనో అంటే ఏమో ఇంకెన్ని చూడాలో ఏమేమి చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ డేకి అయిపోయింది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. Please subscribe to my channel Talks with Shravi with lots of love. Boy.